గౌరవ పత్రికా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బండి సంజయ్ గారు ఒక పాంప్లెంట్ తీశారు. ఈ పాంప్లెంట్ నిజంగా చూస్తే బండి సంజయ్ గారు మీరు కార్పొరేటర్ కాదు, మీరు కేంద్ర మంత్రి. ఇప్పుడు మీరు ఈ పాంప్లెంట్లో ఒక్కటి నిజం ఉన్నా కూడా మీరు చర్చకు రావాలి. ఎక్కడైనా మొత్తం బోగస్ అంత అబద్ధాలే. సూటిగా బండి సంజయ్ గారికి ఒకటే ప్రశ్న అడుగుతాం. స్మార్ట్ సిటీ వచ్చింది 2016లో. 2016లో మీరు కార్పొరేటర్ కాదా? నెంబర్ 1. స్మార్ట్ సిటీ పనులు స్టార్ట్ చేసింది 2018లో కొబ్బరికాయ కొట్టినాం. 2018లో మీరు ఎంపీయా కాదు కదా, కార్పొరేటరే. మరి 2018లో 16లో మీరు కార్పొరేటర్ ఉన్నప్పుడు స్మార్ట్ సిటీలో మీ పాత్ర ఏంది? సరే పోనీ, మీరు అప్పుడు బీజేపీ కార్పొరేటర్ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ గారు, అప్పుడు నేను ఎమ్మెల్యేగా మేయర్ రవీంద్ర సింగ్ గారితో పాటు ఆల్ కార్పొరేటర్ను ఫ్లైట్ టికెట్ తీసుకొని మేము వెంకయ్యనాయుడు గారికి మేము పంపించింది ప్రభుత్వం. అందులో మీరున్నారా? రమ్మని టికెట్ బుక్ చేసినా ఎందుకు రాలేదు అని అంటున్నా. అందరు కార్పొరేటర్ ఇచ్చిండ్రు. ఆ ఫోటో కూడా మీకు రిలీజ్ చేస్తాం. ఆ ఫోటో కూడా రిలీజ్ చేస్తాం. పత్రిక మిగతా పత్రిక ఇప్పుడు మీ పాంప్లెట్ మేము ఇస్తాం. ఆ ఫోటోలో కూడా మీరు కనబడతలేరు. ఇది వెంకయ్యనాయుడు తోటి ఆ రోజు స్మార్ట్ సిటీ శాంక్షన్ చేసినప్పుడు ఉన్న ఫోటో. 2016లో స్మార్ట్ సిటీ వచ్చింది, 2018లో కొబ్బరికాయ కొట్టినాము. ఇందులో మీ పాత్ర శూన్యం, 0. అటువంటప్పుడు స్మార్ట్ సిటీ నిధులతోటి మీకు సంబంధం లేదు. నెంబర్ 1. వీళ్ళ పాంప్లెట్లు ఏం కొట్టించిన బండి సంజయ్ గారు? ఒక్క అవకాశం ఇవ్వండి, కరీంనగర్ గడ్డ మీద కాషాయం జెండా ఎగరేస్తా అన్నావు. మేము అన్నాం ఆల్రెడీ నీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. 7 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు, 2 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇంతకన్నా పెద్ద పోస్ట్ కాదు కదా మేయరు, ఇదే పెద్ద పోస్ట్ కదా. కేంద్ర మంత్రి కన్నా పెద్ద పోస్టా నీకు మేయరు? కాదు కదా. కేంద్ర మంత్రిగా విఫలమైనావు కదా, మీరే ఒప్పుకుంటున్నట్టు కదా. కేంద్ర మంత్రిగా విఫలమైనాను, నేను మాకు మేయర్ చేయండి, డెవలప్ చేస్తా అని ఒక వర్డ్ అంటున్నావు. ఇది సూటిగా ప్రశ్న. మేయర్ కన్నా పెద్ద పోస్టా, చిన్న పోస్టా కేంద్ర మంత్రి? దానికి సమాధానం చెప్పాలి. మీరు కరీంనగర్ గడ్డ మీద కాషాయ జెండా అన్నారు, మేము కరీంనగర్ గడ్డ మీద అభివృద్ధి జెండాతోటే మేము పోతాము. అభివృద్ధి జెండా ఎజెండాతో పోతాము. ఇందులో మీరందరూ సజీవ సాక్ష్యం, మీరందరూ సాక్ష్యాలు. కరీంనగర్లో ఉన్న గాంధీ స్టాచ్యూ నేను తీసుకొచ్చిన అన్నాడు. ఇది ఏ నిధులు సార్? ఇవి సీఎం అస్యూరెన్స్ నిధులు తోటి తీసుకొచ్చి, ఒకవేళ నువ్వే గాంధీ బొమ్మ తీసుకొస్తే కొబ్బరికాయ కొట్టినప్పుడు ఉన్నావా, ఓపెనింగ్ అప్పుడు ఉన్నావా? లేవు. మేమందరం ఉండగా వైశాఖం పెట్టుకొని మేము వినోద్ కుమార్ గారు చూసి గాంధీ గౌరవ చిన్న గాంధీ అని చెప్పి అసెంబ్లీ ఎట్లా ఉంటుందని చెప్పి నేనే ఆర్డర్ తెప్పించుకొని గాంధీ విగ్రహాన్ని తెచ్చిన. కరీంనగర్ పుర ప్రముఖులారా, గాంధీ విగ్రహంలో బండి సంజయ్ ఖాతాలు వేసుకుంటే ఎంతో దుర్మార్గం. నెంబర్ 2, కోర్టు చౌరస్తా సుందరీకరణ. ఎవరు చేసిన కోర్టు చౌరస్తా సుందరీకరణ? ఉన్నావు అప్పుడు నువ్వు? అది ఎప్పుడు? రవీందర్ సింగ్ మేయర్ ఉన్నప్పుడు, శశాంక కమిషన్ ఉన్నప్పుడు. అప్పుడు స్మార్ట్ సిటీ కూడా రాలే. నీకే సంబంధమే? అది 2014-15 అందులోడంగా నేను కోర్టు చౌరస్తా సుందరీకరణ చేసింది. ప్రజలారా నిలదీయండి ఇది ఎక్కడన్నా. నెంబర్ 3, మల్టీపర్పస్ పార్క్. ఏమైనా సంబంధం ఉంది ఎక్కడన్నా? మమ్మల్ని ఇద్దరిని పొల్లు తిట్టిరు, పార్కు తీసుకుపోయి హోటల్ కడుతున్నావా అని. ఈయనవడంగా అన్నాడు పార్కు కబ్జా చేస్తున్నా అని చెప్పేసి. మరి నేను తెచ్చినా అని చెప్తుండు. ఈ పాంప్లెట్లో దయచేసి పుర ప్రముఖులలో స్టడీ చేయండి, పత్రికా స్టడీ చేయండి. ఇంకొక చాలా
ఇంత అయినది ఒకటి. కరీంనగర్లో సీఎంఎస్ తోటి డ్రైన్ టు డ్రైన్ రోడ్లు తీసుకొచ్చాక ఇంత పెద్ద రోడ్లు ఊడ్చడానికి వీలు కాదు, కాబట్టి లేబర్ సరిపోదు అని చెప్పేసి నేనే ఒక రూట్స్ అనే కంపెనీ పిలిచిన. రూట్స్ కంపెనీ పిలిచి ఒక 4 పెద్ద సిపి మిషన్ తీసిన. అది కూడా నేనే పెట్టుకున్న. సిపి మిషన్ ఏం తెచ్చిన అని చెప్పి రూట్స్. ఆ కంపెనీ పేరు కూడా తెలియదు ఆయనకు. ఫ్యాక్టరీ కూడా నేను తెచ్చిన అన్నాడు. దయచేసి సోదరులారా, మేమందరం కూడా ఇవన్నీ మీ పాంప్లెంట్ తప్పైతే నా కేసు పెట్టమన్నాడు. ఈ పాంప్లెంట్ తప్పైతే నా కేసు పెట్టన్నారు. మేము కేసు మీరే పెట్టించుకో సంజయ్ గారు. ఇది మీ కళ్ళ ముందట కనబడుతుంది. ఇది మీరు బొమ్మకాల్ శివార్లో కేబుల్ బ్రిడ్జ్ కింద కాడ కరీంనగర్ వైకుంఠ ధామం. ఎవరు తెచ్చిన వైకుంఠ ధామం? కేసీఆర్ గారి డ్రీమ్. వైకుంఠ ధామం పేరే ఉన్నది. వైకుంఠ ధామం అంటే కేసీఆర్ గారు ఇచ్చిన నిధులు. ఇవి అది కూడా నేను తెచ్చిన ఫోటో పెట్టుకున్నాడు. ఎంత ప్రజల్ని ఎంత మభ్య పెడతావు, ఎంత పిచ్చోళం చేస్తావు, ఎందుకు ఇంత చేస్తున్నావు? ఏమవుతుంది? నేను సూటిగా బండి సంజయ్ని కొట్టాడతా. నేను ఇచ్చిన నిధులు మొత్తం కూడా జీవో రూపకంగా కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్ కానివ్వండి, సిఎంఎస్ఎస్ కానివ్వండి, 14.5 కిలోమీటర్ల రోడ్డు వెడల్పుతో కాదు, జీవో నెంబర్ 4 తోటి జీవో ఉన్న మీ కళ్ళ ముందు కనబడిన రోడ్లు ఉన్నాయి. ఈ 7 సంవత్సరాలలో నువ్వు తెచ్చిన ఒక్క జీవో చూపించు. ఒక్క జీవో ఇక కరీంనగర్ స్పెషల్గా నేను జీవో తీసుకొచ్చిన అని చెప్పి చూపించుర్రి. మేము మళ్ళీ ఓట్లు అడగమని 1 కాదు 100 సార్లు చెప్పినాం. సరే జీవో మభ్య పెట్టిన కావచ్చు, ఒక రోడ్ చేయాలి ఎక్కడన్నా తెచ్చింది స్పెషల్గా. 7 సంవత్సరాలలో ఎంపీగా నువ్వు తెచ్చిన ₹1 నిధులు తీసుకురండి స్పెషల్గా. ఎంపీ లాడ్సు రెగ్యులర్గా ఈజీఎస్ కాదు స్పెషల్గా. దాంతోపాటు 2 సంవత్సరాలుగా మంత్రి, క్యాబినెట్ మంత్రి అంటే చాలా పవర్ఫుల్ మంత్రి. క్యాబినెట్ మంత్రి హోదాలో ఇట్లా ఫోన్ చేస్తే 100 కోట్లు రావాలి. తెచ్చిన ఒక జీవో దించు. సరే అదంతా పక్కకు పెడదాం, తేలేకపోవచ్చు. 2025 జనవరి మాసంలో సంవత్సరం క్రితం కక్కడ్ ఏం పేరు మనోహర్ కక్కడ్ కేంద్ర పట్టణ శాఖ మంత్రివర్యులు వారు వచ్చినప్పుడు ఒక మాట ఇచ్చారు. డంప్ యార్డ్ అతి తొందరగా క్లీన్ చేస్తా అన్నారు. సంవత్సరం అయింది. 1 కిలో డంప్ యార్డ్, కిలో అని తీసినావా అంటారు. కిలో మరి ఏది నీ పతారా? 1 కిలోనే డంప్ యార్డ్ తీయలేకపోతుంది. కేబుల్ బ్రిడ్జ్ సౌత్ ఇండియాలో ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ తీసుకొచ్చిన 2.5 సంవత్సరాలలో కంప్లీట్ చేసిన. అది ఎవరి నిధులు? కేవలం రాష్ట్ర నిధులతో 2.5 సంవత్సరాలు నిధులు చేసిన. కేంద్ర నిధులతోటి తయారు చేసుకున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నావు? ఒక 1 సైడ్ కంప్లీట్ చేయకపోయినావు. ఇది కేంద్ర నిధులు కదా. కేబుల్ బ్రిడ్జ్ ఉన్న 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేసిన ఆర్ఓబి ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నావు అని నేను అంటున్నాను. 2.5 సంవత్సరాలలో ₹2 దేన్ని మంత్రి బండి సంజయ్ గారు ఈ 3 సంవత్సరాలలో నాకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా అంటున్నావు. ఇంతకన్నా పెద్ద అవకాశం ఏం కావాలి? ఇంకేం అవకాశం కావాలి? కేంద్ర మంత్రిగా పెద్ద అవకాశం ఇంకేం కావాలి? కేంద్ర మంత్రి పెద్దదా? కార్పొరేటర్ పెద్దరా? కేంద్ర మంత్రి పెద్దదా? మేయర్ పెద్దదా? మేయర్కి ఎక్కడొస్తే నిధులు? స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేది కాదు కదా మీరు. కాబట్టి చదవలే కొంతమంది చెప్తే ప్రప్రదంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే జీవో నెంబర్ 4 R&B డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధులు. R&B డిపార్ట్మెంట్ నుంచి దాని పేరు స్కీమ్ కేసీఆర్ కరీంనగర్ సిటీ రెనోవేషన్ రోడ్డు వెండింగ్తో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది. దీనికి బండి సంజయ్కి సంబంధం అండి? 2014 నువ్వు ఎక్కడున్నావు? కేంద్రం ₹0 చారణ పైసలు లేవు ఇలా. ఇవన్నీ కూడా ఉందా? రోడ్ల బ్రింకు ఒక కేబుల్ బ్రిడ్జ్ తప్ప అన్ని నేను ఇచ్చినాడు. ఇలా ఒక కేబుల్ బ్రిడ్జ్ తప్ప అన్ని నేను తీసుకొచ్చాను రాసుకున్నాడు. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. ఎంపీ గారు మినిస్టర్గా అయ్యి 7 సంవత్సరాలలో నిధులు ఇట్లా విఫలమైనరు. రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మా 350 కోట్లను ఇవ్వకుండా అర్ధాంతరంగా పనులాపిరు. ఇటు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కరీంనగర్ నగరం అభివృద్ధిలో విఫలమైనరు.
మళ్ళీ విధ్వంసం జరుగుతుంది. 10 సంవత్సరాల అభివృద్ధి చూడండి, 2 సంవత్సరాల విధ్వంసం కనబడుతుంది. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రూపాయిదే లేదు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 0, ₹1 లేదు. వీళ్లకు ఈ కరీంనగర్ నగరం అభివృద్ధితో చేత కాదు. చేసింది మేమే, రేపు చేసేది కూడా మేమే. కాబట్టి దయచేసి వీళ్ళ మాటలు నమ్మకండి అని చెప్పేసి మేము ప్రజలను కోరుకుంటున్నాను. బండి సంజయ్ గారు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదము, నవ్వొస్తున్నది. అన్ని నేనే చేస్తుంటాను కదా, నా చొరవతోనే స్మార్ట్ సిటీ నిధులు అన్నప్పుడు కనీసం ఒక్కసారి